గుంటూరు, విజయవాడ నగరాల మధ్య అమరావతి రాజధానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిధి అనేటువంటిది రోజు రోజుకి విస్తరిస్తూ ఉందని చెప్పుకోవాలి. రాజధాని ప్రాంతం కావడంతోనే ఇక్కడ ఉపాధి కోసం కావచ్చు, ఉద్యోగ అవకాశాల కోసం మాత్రం మన జిల్లాల పరిధి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ ఇక్కడ నివాసం ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోనే ఇటీవల కాలంలో గతంతో పోల్చుకున్నట్టయితే మంగళగిరి, తాడేపల్లి మాత్రం రోజు రోజుకు అపార్ట్మెంట్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రోజు రోజుకు ఊహకి అందని విధంగా విస్తరిస్తుందంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఇదే సమయంలో సగటు మానవులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు కావచ్చు, పేద మధ్యతరగతి ప్రజానికంతో పాటు ఇక్కడ నివాసం ఉన్నటువంటి వారికి కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అనేటువంటిది అరైజ్ అవుతుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద మధ్యతరగతి ప్రజానికం ఇక్కడ మనుగడ సాగించాలంటే, మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతం అవడంతో అసలు ఎంత సంపాదించాలి? ఇది కొంచెం ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ సమస్య అనేటువంటి ఒక మంగళగిరిలోనే కాదు, అన్ని చోట్ల ఉండదు. కానీ రాజధాని అవడంతోనే ఇక్కడ ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయనే ఆస్తి వచ్చేటువంటి వారికి మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులతో మాత్రం ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనిపై ఈ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు వారి మాటల్లోనే వినండి. ఉద్యోగాలు, వ్యాపారాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి 1వ తారీఖు వస్తుందండి చాలు గుండెల్లో రైలు పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. కారణం పిల్లల చదువులు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చు కావచ్చు, మరి ముఖ్యంగా ఎవరైతే సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ సమస్య మాత్రం నరకయాతన అని చెప్పుకోవాలి. వాళ్ళందరూ మాత్రం ఈ విషయంలో మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో సగటు మానవుడు బతకాలంటే ఎంత అవసరం అవుతుంది, ఆ వనరులు ఎలా సంపాదించుకోవాలి అనే అంశంపై వారు స్పష్టత ఇచ్చారు. నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది. అదే సమయంలో ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మంగళగిరి ప్రాంతం మాత్రం భవిష్యత్తు బంగారం అంటున్నారు ఆర్థికవేత్తలు. రూ. 1000 ఇల్లు జరగదండి అలా. రూ. 1000 ఉండదు. రూ. రావడానికి చాలా కష్టంగా ఉంది. వచ్చినా పోయినా చేసుకుంటూ పోవటమే ముందుకి. రానప్పుడు అప్పులు చేసుకొని వచ్చినప్పుడు కట్టుకోవటం. అంతే వచ్చినది కట్టుకోవటం. మళ్ళీ సామాన్యుడు తక్కువలో తక్కువ రూ. 1000 ఉండాల్సిందే. వాళ్ళ కుటుంబం దగ్గర 1000 వచ్చినప్పుడు ఖర్చు తగ్గించుకొని వాడుకుంటారు. ఇక హాస్పిటల్ ఖర్చు ఉంది, పిల్లల ఫీజులు ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే. అది దేనివల్ల మాకు తెలియట్లేదు. ఇది 500-600 వస్తున్నాయి. మినిమం రూ. 1000 లేకపోతే మనం బతకలేంగా. ఇప్పుడు హాస్పిటల్ ఫీజులు ఉంటాయా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి? స్కూల్ పిల్లల ఫీజులు ఉంటాయా? మరి ఎన్ని చక్క చెప్పాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. 500-600 ఎట్టయితే సంసారం చాలా దారుణంగా ఉంది. సార్ ప్రెసెంట్ అయితే ఒక 1 మంత్కి వచ్చేసేసి ఒక 25,000 నుంచి 30,000 సంపాదించాలి సార్. 10,000 నుంచి 30,000 రూపాయలు లేకుండా మనం ఏం చేయలేము సార్. ఎందుకంటే ఖర్చులన్నీ పెరిగిపోయి కదా సార్. మామూలుగా స్కూల్ ఫీజులు కానీ, తర్వాత తినడానికి కానీ, తర్వాత చిన్న చిన్న ఈఎంఐలు కానీ, తర్వాత ఆటో ఈఎంఐ కట్టుకోవడం కానీ, ఈ హాస్పిటల్కి కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఒక 25,000 రూపాయలు ఖచ్చితంగా కావాలి. అసలు నేను అద్దెకే సార్ ఉండేది. హౌస్ రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కూడా బాగా బడ్డెన్ అయిపోయినాయి సార్. లేకుండా ఏం చేయలేదు సార్. అక్కడ 20,000 రూపాయలు సంపాదిస్తే ఎటు సరిపోవు సార్. అవి కనీసం రాజధాని అయిన తర్వాత విస్తృతంగా పెరగడం జరిగింది, విస్తారంగా పెరగడం జరిగింది. ఈ పెరుగుతూ ఉన్న లేదా ఈ మారుతూ ఉన్న పరిస్థితులను మనం గమనించినట్లయితే అనేక రకాలైన ఉద్యోగ స్థాయిలు వచ్చినాయి. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు, అట్లాగే ఆఫీసర్స్, డైరెక్టరేట్స్, ఈ విధంగా రకరకాలైన ఆఫీసర్స్ పెరగటము పెరుగుతూ ఉన్న కొద్దీ న్యాచురల్ టెండెన్సీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రైసెస్ హైక్ వల్ల, అదే విధంగా ఉన్న రిసోర్సెస్కి డిమాండ్ పెరగటం వల్ల రేట్లు పెరగటం అనేది జరుగుతుంది. అయితే రేట్లు పెరగటం ద్వారా రెగ్యులర్ డైలీ ఇన్కమ్ పొందే వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ ఇన్కమ్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రెగ్యులర్ ఇన్కమ్ పొందే వాళ్ళకి ఈ పెరిగిన రేట్ల వల్ల వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అలాంటి వాళ్ళంటే క్లర్క్స్, అటెండర్స్,
అట్లాగే ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఉన్న వాళ్ళు, ప్రైవేట్ కంపెనీల్లో వాటిల్లో చేసుకునే వాళ్ళు, వాళ్ళది తక్కువ స్థాయి ఆదాయాలు కలిగి ఉంటారు. ఒక 20,000, 25,000 ఆ మధ్యలో పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే డెఫినెట్‌గా, ఎందుకంటే ఆ వచ్చిన ఆదాయము వాళ్ళ మెయింటెనెన్స్‌కే సరిపోతుంది. వాళ్ళ పిల్లల చదువులకు కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, ఇలాంటి వాటి కోసమే సరిపోతుంది. అలాంటప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది పూర్తిగా వాళ్ళ మీద ఎక్కువగా భారం పడటం జరుగుతుంది. అలాంటి వాళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. అవేంటంటే గవర్నమెంట్ అని చెప్పలేం కానీ ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్స్, ఫ్యామిలీస్ వచ్చినాయి. ఆ ఫ్యామిలీస్‌లో గృహాలలో చేయటానికి సంబంధించిన వర్క్స్ ఉంటాయి.